తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనేం, వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనేం, దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంటు అలాగే మాన్యాలకు సంబంధించిన భూములను ఆన్లైన్లలో చేసుకోవడం, డీకేటీ భూములను కూడా కాజేయడం, మానవాళికే చేటైన వంకపరం పోగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కువ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామైన వాళ్ళే. మేము ఈ 35 రోజుల్లో మా అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించి ల్యాండ్లలోకి వెళ్ళి ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయని చూస్తే అక్కడ విస్తురపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3,000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. పులిచెర్ల అయితేనేం, అలాగే అంగళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు అయితేనేం, మదనపల్లి, పుంగునూరు చెప్పుకుంటా పోతే ఎక్కడ చూసినా ఆ భూములను కాజేసినారు. తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు భరోసా ఇచ్చాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో తప్పకుండా విచారించి ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పాం. అదే కార్యక్రమాలు ఈరోజు మా యొక్క ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది. ఆ దోపిడీ కూడా పక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు రోజు వందలాదిగా వేలాదిగా టిప్పర్లలో తరలించి లక్షలాది రూపాయలు గడించినారు. ఆ రోజు గనుల శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరైతే ఆ ప్రభుత్వాల్లో చట్టబద్ధంగా చేసుకుంటా అంటే వీళ్ళు హింసించారో వాళ్ళు ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎర్రచందనం చెట్లున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూను, ఫారెస్ట్ అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల ఎర్రచందనాన్ని కూడా చైనా మార్కెట్కు తరలించిన ఘనత ఆ రోజు మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుమారుడైన మిథున్ రెడ్డికే దక్కింది. ఎవరైతే అక్రమంగా భూదోపిడీలు, ఖనిజాలు, ఇసుక దోపిడీ చేశారో వాళ్ళందరినీ రాబోయే కాలంలో కటకటాలు పాలు చేసే విధంగా న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా.